మనిషినైతే దూరం చేసుకున్నాను, కానీ నా మనసును దూరం చేసుకోలేకపోయాను. కలిసి కాపురం చేయడం కష్టమనిపించినా గర్భిణ్ణి నిరాధారంగా వదిలివేయటం అమానుషమని నా అంతరాత్మ ఘోషించింది. ఆవిడికి ఏదైనా ఒక జీవనోపాధి ఏర్పాటు చేయాలని నేను విడాకుల కోసం కోర్టులో అప్లై చేశాను. కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. తొందరపాటుతో నేను తీసుకున్న నిర్ణయం నాకే బాధ కలిగించింది. విజయను నాతో తీసుకొద్దామని నిర్ణయించుకున్నాను. కానీ విజయ్ దగ్గరికి ఏ సాకుతో వెళ్దామని ఆలోచిస్తున్నప్పుడు ఆమె సూట్ కేసు కనిపించింది. రవిది నాది జన్మజన్మల బంధం. లేకపోతే అంత మంచి మనిషి నాకెలా లభిస్తారా? నేను తల్లిని కాబోతున్నానని తెలిసి ఎంత సంతోషించిపోయారు రవి. నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఆనందంగా సాగుతున్న నా జీవితంలో తుఫాన్ లేపడానికి ప్రయత్నిస్తున్నాడు భాను. నాకు తెలియకుండా నా ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. విజయ, ఎప్పుడు చూసినా ఇలా దిగులుగా కూర్చుంటావు ఎందుకే? ఎప్పటికైనా రవివర్మ నిజం తెలుసుకుని నీకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపడుతూ నీ దగ్గరికి తిరిగి రాకపోడు. ధైర్యంగా ఉండు. నీ హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నిన్ను నీ మొగుడు వదిలేశాడు. వాడు ఫూల్, ఇడియట్. నిన్ను పోగొట్టుకుని వాడు దురదృష్టవంతుడయ్యాడు. నేను అదృష్టవంతుణ్ణి కాబోతున్నాను. నువ్వు ఊరుకో విజయ. నేనంతా తెలుసుకుని నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. విజయ, ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నారు. నాకంతే చాలు. విజయ, 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 విజయ.